సహస్రభాను ప్రతిమోపలౌఘస్ఫురత్కిరీట ప్రవరోత్తమాంగం ప్రవాళముక్తా నవరత్నతారహారం హరిం తం శరణం ప్రపద్యే. 1000 సూర్యుల సమాన కాంతికల మణులచే ప్రకాశించేటువంటి కిరీటాన్ని శిరస్సున ధరించినవాడు, పగడములు, ముత్యములు, నవరత్నములు కూర్చినటువంటి నక్షత్రహారములు ధరించినటువంటి శ్రీనివాసస్వామి, అంతే సమానమైనటువంటి అలంకారములతో శోభిల్లేటువంటి శ్రీదేవి భూదేవి సమేతుడైన ఆ కోనేటి రాయుణ్ణి, తెప్పోత్సవరాయుణ్ణి భక్త బృందాలు ఈనాడు కమనీయంగా వీక్షించి శరణాగతి చేస్తూ ఉన్నారు. భక్తి, ప్రపత్తి, శరణాగతి కలవారికి మాత్రమే తెప్పోత్సవాలలో శ్రీనివాసస్వామి దర్శనం కలుగుతుంది అని చెప్పి పెద్దలు చక్కగా వివరిస్తూ ఉన్నారు. వార్షికంగా జరిగేటువంటి స్వామి పుష్కరిణిలో ఫాల్గుణ పూర్ణిమకు పరిపూర్ణమయ్యేటువంటి 5 రోజుల తెప్పోత్సవాలలో ఈనాడు అత్యంత పవిత్రమైనటువంటి దినం. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ అన్నారు. ఈ కాలం అనంతమైనది, అంతా పవిత్రమైనదే. విశేషించి ఈనాడు శోభకృన్నామ సంవత్సరంలో ఉత్తరాయణంలో శిశిర ఋతువు, ఫాల్గుణమాసం, శుక్లపక్షం. అటువంటి ఈ దివ్యమైనటువంటి త్రయోదశి తిథి నాడు శనివారం అవటం మరింత విశేషం. శనివారే సమభ్యర్చ్య వెంకటేశం విశేషతః. వెంకటేశ్వర స్వామి వారిని శనివారం కనుక ఆశ్రయిస్తే మరింత కరుణామూర్తి ప్రపన్నులను అనుగ్రహిస్తాడు అనేటువంటిది భక్తులలో ఉండేటువంటి ఆ విశ్వాసం మహర్షులు కూడా నుతించారు. ప్రతిలేని గోపుర ప్రభలు, అరుదైనటువంటి శంఖచక్రాలు ధరించేటువంటి శ్రీనివాస ప్రభువుకు ధవళ దీధితులతో శోభిల్లేటువంటి ఆ మహాద్వార గోపురమంతా కూడా తారాలోకమే భువికి దిగి వచ్చిందా అన్నంత వైభవంగా విరాజిల్లుతూ ఉన్నది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, కలియుగ ప్రత్యక్ష వరదుడు, తెప్పోత్సవరాయుడై ఉభయ దేవేరీ మనోహరుడై ఆనందకర కర్పూర నీరాజనాలు అందుకుంటూ భక్తులు సోపాన పంక్తులపై సుఖాసీనులై ఉంటే వారి దగ్గరికి వెళ్ళి తన దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. ఇంత అద్భుతమైనటువంటి స్వామి దర్శనం ఈనాడు భక్తులందరూ కూడా చక్కగా వీక్షిస్తూ ఉన్నారు. పౌర్ణమితో పరిపూర్ణమయ్యేటువంటి ఉత్సవాలు. ఈ ఉత్సవాలలో దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని వీక్షిస్తూ ఉన్నారు. అచ్చపు చీకటింపడి గృహవ్రతులై, ఎవరైతే అచ్చపు చీకటి అంటే ఎటువంటి కల్తీ లేనటువంటి చీకట్ట, గృహవ్రతులై విషయప్రవిష్టులై చచ్చుచు పుట్టుచు మరల చర్విత చర్వణులైన వారికించెచ్చరబుట్టునే ఒరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకు ఏగిననైన హరిప్రబోధములంటారు. ఎంత పురాకృత సుకృతం ఉంటే ఈనాడు ఇంత భక్తితో, ఇంత గోవింద పదార్పితమైనటువంటి ఆ మనస్సు యొక్క పారమ్యతతో ఈనాడు శ్రీనివాసుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నారు. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతిలోపలంద్రల్లక వీరు నేమను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్ అతని దివ్యకళామయ మంచు విష్ణునందొల్లము చేర్చి తారడివి నుండుట మేలు నిశాచరాగ్రణి అని ప్రహ్లాద బాలుడు, అయ్యా నారాయణ చరణస్మరణమే జీవితానికి పరమావధిగా ఉండాలి, ఇదే నాకు నచ్చినటువంటి అంశము. మానవులందరూ అజ్ఞానులు, అవివేకులు, వీరందరూ ఈ సంసారం అనేటువంటి నూతిలో పడి మీరు మేము అనేటువంటి భేదాలతో భ్రమలతో బతుకుతూ ఉంటారు. అంతా భగవంతుని విచిత్రమైన లీలా విలాసమని తెలుసుకోలేరు. అలా తెలుసుకుని విష్ణువును తలచుకుంటూ ఈ బాహిరమైనటువంటి సుఖములు, సంపదలు అన్నీ కూడా వారు అడవిలో వసిస్తూ వాటిని విసర్జించినా కూడా నష్టం లేదు అని చెప్పారు. అంటే ఎంతటి వైరాగ్యం ఉంటే ఈ తెప్పోత్సవాల దర్శనం, శ్రీనివాస సాక్షాత్కారం కలుగుతుంది.
స్వామి మృదు మనోహరమైనటువంటి దేవుడు. ఆయనను గోవిందనామాలతో సన్నుతిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతమంతా మార్మోగేట్లుగా గోవిందాయనుచున్, ముకుందయనుచున్, గోపాలయంచున్, మహాదేవస్తుత్య పదాబ్జయించు నిన్ను భక్తింగొల్తు నింతే ప్రభు. ద్యావాపృథ్యవకాశపూర్ణములు కళ్యాణైకతానమ్ములో భావాతీత భవద్గుణావళుల నిర్వర్ణింప శక్తుండనే. ఆనందకర కర్పూర నీరాజనాల మధ్యలో దర్శనమిచ్చేటువంటి ఆ దేవదేవుణ్ణి ఏదో స్వామి నామములు పెద్దల ద్వారా విన్నంత, తెలుసుకున్నంత అనుభూతితో పలకడమే తప్పించి ఆయన వైభవాన్ని ఇంతా అని తెలుసుకునేటువంటిది ఎవరికి సాధ్యమై ఉంటుంది? క్రమమున మింటికై ఎగయు విహంగము పారమునంటునే. ఏదైనా ఒక పక్షి ఆకాశాన్ని నేను చేరాలి అని చెప్పి ప్రయత్నం చేయవచ్చు. అది ఆకాశము యొక్క అంచుని చూడగలదా? చూడలేదు. ఆ ఉన్నతిని అది అందుకోలేదు. అలాగే హరి పరాక్రమమెన్నగా వచ్చునే ఇంత అని చెప్పి నిర్దేశించేటువంటి ప్రభావం కలిగినటువంటిది హరి యొక్క వైభవం అని చెప్పి చెప్పినవాడు లేదు, అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు లేడు. అలాంటి అపార కరుణామూర్తి, అగాధమైనటువంటి భావనావేశంతో ఆలోచించేటువంటి వారికి మనస్సులో ఆనందాన్ని పంచేటువంటి ఆనంద నిలయుడు. ఈనాడు ఆ ప్లవోత్సవంలో అన్ని దిక్కులకు విదిక్కులకు తన స్వరూపాన్ని చూపింపజేస్తూ అక్కడ ఉండేవారందరూ కూడా కర్పూర కాంతుల మధ్య దర్శించేటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. జాతవేద ఎన్నో మంత్రములలో అగ్ని మావహ, నాకు ఆ దేవతా రూపము చేరేట్లుగా చెయ్యి, అనుగ్రహం కలిగేట్లుగా చెయ్యి అని అగ్నిని ప్రార్థిస్తారు. ఎందుకంటే అగ్నిర్ దేవానాం అవమహ, దేవతలందరిలోకి అగ్ని చిన్నవాడు. విష్ణు పరమహ, సర్వోత్కృష్టమైనటువంటి దైవము శ్రీ మహావిష్ణువే. వేదభారతి చెప్తూ ఉండేటువంటి సత్యములలో ఈ అగ్ని ద్వారా చూస్తే ఆ పరమాత్మ యొక్క అనంతమైనటువంటి ప్రకాశాన్ని ఈ మాంసచక్షువులు భరించేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే పరమాత్మ యందు పరినిష్ఠితమైనటువంటి చిత్తవృత్తి ఏర్పడాలన్నా, మన చర్మచక్షువులకు అంతటి శక్తి యుక్తి తాదాత్మ్యత కలగాలన్నా అగ్ని ద్వారా దర్శించడం అనేటువంటిది మనకి సంప్రదాయమైనటువంటి మార్గం, వేదభారతి ఉపదేశించినటువంటిది. కనుక అలా ఆ హారతుల మధ్యలో స్వామి తిరురూపాన్ని దర్శిస్తూ ఉన్నారు, చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు, హృదయంలో పదిలపరుచుకుంటూ ఉన్నారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం ద్వారా చరవాణుల్లో ఆ స్వామి రూపాన్ని బంధించి తమ మనస్సుకు ఎప్పుడు ఆనందం కలుగుతుందో అప్పుడు దర్శిస్తూ ఉంటారు. అలా కర్పూర నీరాజనం, అసలు ఆ కర్పూరం అనేటువంటిది చూడండి, ఒక తెల్లని స్వచ్ఛతను కలిగి ఉంటుంది. అగ్నితో అది అనుసంధానమైనప్పుడు క్రమంగా సౌరభాలను వెదజల్లుతోంది. స్వామి
इत्यनो उच्यते साधामाधागो तदाधां वर्णो वर्णाधागो तदाधां वर्णः आधां वर्णो वर्णाधामाधां वर्णस्तन्दं वर्णाधामाधां वर्णस्तं वर्णस्तन्दं वर्णो वर्णस्तन्द्वात्पादं वर्णो वर्णस्तन्द्वात्पादं दन्त्वा समिद्भिः समिद्भिः स्वादं दन्त्वा समिद्भिः स्वादमिद्भिः समिद्भिः स्वात्पादमिद्भिरङ्गिरो अङ्गिरः समिद्भिः समिद्भिरङ्गिरः समिद्भिरङ्गिरो अङ्गिरः समिद्भिः समिद्भिरङ्गिर इति व्यङ्गिरः समिद्भिः समिद्भिरङ्गिर इति समिद्भिरिति समिद्भिः अंगिर इति व्यङ्गिरो अंगिर इत्याह हेत्यङ्गिरो अंगिर इत्याह हेतीत्याह सामिधेनीषु स्वाहेतीत्याह सामिधेनीषु आहदामिधेनीषु दामिधेनी स्वाहादामिधेनीष्वेवैव दामिधेनी स्वाहादामिधेनीष्वेव सामिधेनीष्वेवैव सामिधेनीषु सामिधेनीष्वेव तत्तदेव सामिधेनीषु दामिधेनीष्वेव तत् सामिधेनीष्विति सामिधेनीषु एव तत्तदेवैव तज्ज्योतिर्ज्योतिस्तदेवैव तज्ज्योतिः तज्ज्योतिर्ज्योतिस्तत्तज्ज्योतिर्जनयति जनयति ज्योतिस्तत्तज्ज्योतिर्जनयति ज्योतिर्जनयति जनयति ज्योतिर्ज्योतिर्जनयति स्त्रियो जनयति ज्योतिर्ज्योतिर्जनयति स्त्रियः जनयति स्त्रियो जनयति जनयति स्त्रियस्तेन तेन स्त्रियो जनयति जनयति स्त्रियस्तेन स्त्रियस्तेन तेन स्त्रियस्त्रियस्तेन यद्यत्तेन स्त्रियस्त्रियस्तेन यद् तेन यद्यत्तेन तेन यदृजो यत्तेन तेन यदृजः यदृजो यद्यदृजस्त्रियस्त्रियर्जो यद्यदृजस्त्रियः अजस्त्रियस्त्रियर्जस्त्रियस्तेन तेन स्त्रियर्जस्त्रियस्तेन स्त्रियस्तेन तेन स्त्रियस्त्रियस्तेन यद्यत्तेन स्त्रियस्त्रियस्तेन यत् तेन यद्यत्तेन तेन यद्गायत्र्यो गायत्र्यो यत्तेन तेन यद्गायत्र्यः यद्गायत्र्यो गायत्र्यो यद्यद्गायत्र्यस्त्रियस्त्रियो गायत्र्यो यद्यद्गायत्र्यस्त्रियः गायत्र्यस्त्रियस्त्रियो गायत्र्यो गायत्र्यस्त्रियस्तेन तेन स्त्रियो गायत्र्यो गायत्र्यस्त्रियस्तेन स्त्रियस्तेन तेन स्त्रियस्त्रियस्तेन यद्यत्तेन स्त्रियस्त्रियस्तेन यत् तेन यद्यत्तेन तेन यत्सामिधेन्यस्सामिधेन्यो यत्तेन तेन सामिधेन्यः यत्सामिधेन्यस्सामिधेन्यो यद्यत्सामिधेन्यो वृषण्वतीं वृषण्वतीगो सामिधेन्यो यद्यत्सामिधेन्यो वृषण्वतीं सामिधेन्यो वृषण्वतीं वृषण्वतीगो सामिधेन्यः सामिधेन्यो वृषण्वतीमन्मनो वृषण्वतीगो सामिधेन्यः सामिधेन्यो वृषण्वतीमनो सामिधेन्य इति सामिधेन्यः वृषण्वतीमन्मनो वृषण्वतीं वृषण्वतीमन्वाहानो वृषण्वतीमन्वाह वृषण्वतीमिति वृषण्वतीम् अन्वाहान्वन्वाहतेन तेनान्वन्वाहतेन आहतेन तेनाहतेन पुग्गुस्वती पुग्गुस्वती तेनाहतेन पुग्गुस्वती चक्रमैति व्यक्रमता पशवः प्रप्रेव प्रगोषेरन् स एतेन यजेत यदाप्नोत् तदप्तोर्यामस्याप्तोर्याम एतेन वै देवा हित्वा निजित्वा यङ्काममकामयन् तदमाप्नुवन् यङ्कामम् कामयते तदेतेनाप्नोवैकुण्ठविरक्ताय स्वामि पुष्करिणी तटे रमयामाय वेङ्कटेशाय मङ्गलम्। जय गोविन्द हरे मुकुंद सद्गुणनिधे संपूर्ण सत्सन्निधे जय गोविंद सुभक्त सुंदर निधे
మాంగళ్యా మంత్రాముదే జయ గోవింద హరే పరాత్పర కృప మందార గోపతుదే జయ గోవింద హరే రమాపతి రసమతే వందే పదశ్రీగతే వాడివో కంటిరటరె వన్నెలవాడు వాడివో కంటిరటరె వన్నెలవాడు పైడి మూలమొకటారు పరుజులవాడు వాడివో కంటిరటరె వన్నెలవాడు పైడి మూలమొకటారు పరుజులవాడు వాడివో కంటిరటరె వన్నెలవాడు పెద్ద కిరీటము వాడు పీతాంబరము వాడు కొద్దిగా కౌస్తుభమణి ఉరము వాడు పెద్ద కిరీటము వాడు పీతాంబరము వాడు కొద్దిగా కౌస్తుభమణి ఉరము వాడు ముద్దుల ముఖము వాడు ముతేల నామము వాడు ముద్దుల ముఖము వాడు ముతేల నామము వాడు అస్తిగో శంఖ చక్రాల అస్తాల వాడు పాడివో పాడివో కంటిరటెరె వన్నెలవాడు అందిన కటి హస్తపు అభయహస్తము వాడు అందెల గజ్జుల పాదాల మరువాడు అందిన కటి హస్తపు అభయహస్తము వాడు అందెల గజ్జల పాదాల మరువాడు కుందనము పుడి మకర కుండలము పులవాడు కుందనము పుడి మకర కుండలము పులవాడు కందువ బాగుపురుల కడియాలవాడు వాడివో వాడివో కంటిరటెరె వన్నెలవాడు నగవు చూపులవాడు నాభి కమలము వాడు పొగపుల మొలనూళ్ళ మొలవాడు నగవు చూపులవాడు నాభి కమలము వాడు పొగపుల మొలనూళ్ళ మొలవాడు చిగురు మోము వాడు శ్రీ వెంకటేశుడు చిగురు మోము వాడు శ్రీ వెంకటేశుడు తగునల మేల్మంగ తాలి మెడవాడు చిగురు మోము వాడు శ్రీ వెంకటేశుడు తగునల మేల్మంగ తాలి మెడవాడు పాడివో పాడివో కంటిరటెరె వన్నెలవాడు పైడి మూలమొకటారు పరుజులవాడు వన్నెలవాడు పాడివో కంటిరటెరె వన్నెలవాడు 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 ఎందు నీకు ప్రియము
జల నీదిలో పవళించి పాము తెప్ప తేలుతున్నది అదే తెప్ప తిరునాళ్ళు పాల జల నీదిలో పవళించి పాము తెప్ప తేలుతున్నది అదే తెప్ప తిరునాళ్ళు బోలినే కోదకమై ఒక్క మర్యాకు మీద బోలినే కోదకమై ఒక్క మర్యాకు మీద తేలుతున్నది ఈ తెప్ప తిరునాడు ఎందు నీకు ప్రియమో ఏ తెప్ప తిరునాడు అమృతము తచ్చునాడు అంబుదిలో మందము నేమల తేలించు ఈ దెబ్బ తిరునాళ్ళు యమునలో కాళింగుని అంగపు పడిగ మీద తిమిరి తొక్కినాయి దెబ్బ తిరునాళ్ళు ఎందు నీకు ప్రియం ఏ దెబ్బ తిరునాళ్ళు అప్పుడు 16,000 అంగనల చెమటల దెబ్బల తేలినది అదే దెబ్బ తిరునాళ్ళు ఒప్పుగా శ్రీ వెంకటాద్రి ఉన్నది కొనేటిలోన ఒప్పుగా శ్రీ వెంకటాద్రి ఉన్నది కొనేటిలోన మరిల్లి నేట నేట ఈ తెప్ప తిరునాళ్ళు ఒప్పుగా శ్రీ వెంకటాద్రి ఉన్నది కొనేటిలోన తెప్పరిల్లి నేట నేట ఈ తెప్ప తిరునాళ్ళు ఎందు నీకు ప్రియమో ఏ తెప్ప తిరునాళ్ళు తిందువలే తిరులతో ఈ తెప్ప తిరునాళ్ళు ఎందు నీకు ప్రియమో ఏ తెప్ప తిరునాళ్ళు ఎందు నీకు ప్రియమో ఏ తెప్ప తిరునాళ్ళు ఎందు నీకు ప్రియమో ఏ తెప్ప తిరునాళ్ళు వేదం వేదం కెవ్వని వెతకెడిని ఆ దేవుని కొనియాడుడి వేదం కెవ్వని వెతకెడిని ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నిలమెగ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పునరీకాక్ష గోవింద నందనాదన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శ్రిత పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నాదన గోవింద గోవింద హరి గోవింద గోకుల నాదన గోవింద
గోవింద గోవర్ధనోధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దర్శన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలధలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముఖాంకిత గోవింద శ్రీమస్తాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద చాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద అంజనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద ఏడుగుట గోవింద గోవింద స్మేరాత శీశూన సమాన కాంతిం సురక్త పద్మ ప్రభపాదహస్తం ఉన్నిద్ర పంకేరుహచారు నేత్రం పవిత్ర పాణిం శరణం ప్రపద్యే. వికసించిన అగిసె పువ్వుతో సమానమైన కాంతి కలిగినవాడు, ఎర్రని తామర పూలను పోలినటువంటి పాదములు హస్తములు కలిగినటువంటి వాడు, చక్కగా వికసించిన పద్మమును పోలిన నేత్రములు కలిగిన పవిత్రపాణి అయినటువంటి శ్రీనివాసస్వామి శ్రీదేవత భూదేవత అటు ఇటు నిలబడగా మధ్యమణిగా స్వామి వెలుగొందుతూ ఉంటే, అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందిస్తూ ఉంటే భక్తకోటి చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మన యజ్ఞములు, మన దానములు, మన తపములు, మన హోమములు అన్నీ కూడా ఎప్పుడు పరిపూర్ణమవుతాయి అంటే భగవంతునికి మంగళాశాసనం చేసినప్పుడే. సాక్షాత్తు సిరుల తల్లికి భర్త అయినటువంటి వాడు ఆ స్వామి, సమస్త శుభములకు గనివంటివాడు, పేదల పాలట పెన్నిధి అయి వెంకటాచలముపై
ఈ కలియుగాంతం వరకు వసించాలని ఆదివరాహస్వామి యొక్క అనుజ్ఞ పొందినటువంటి ఆ దేవాధిదేవుడే మనకు దిక్కు. ఆయనకు మంగళమవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. లక్ష్మీదేవి విలాసములతో చూసేటువంటి సుందరములైనటువంటి ఆ కనుబొమలు కలిగినటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు, ఎల్లలోకములకు కన్నైనటువంటి వాడు ఆ శ్రీనివాసునికి మంగళమవ్వాలి. శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ వెంకట పర్వత శిఖరాగ్రములకు మంగళకరములైనటువంటి ఆభరణముగా విరాజిల్లేటువంటి పాదములు కలిగినటువంటి వాడు, సమస్త మంగళములకు నివాస స్థానమైనటువంటి కోనేటి రాయుడు తెప్పోత్సవరాయుడికి మంగళమవ్వాలి. సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. తన అన్ని అవయవముల యొక్క సౌందర్యముచే సమస్త జనుల యొక్క హృదయములను సమ్మోహింపజేస్తూ ఉండేటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి మంగళమవ్వాలి. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వెంకటేశాయ మంగళం. నాశము లేనటువంటి వాడు, దోషమనేటువంటి ప్రసక్తి దరికి రానటువంటి వాడు, చిదానంద స్వరూపుడు, సమస్తమునకు అంతరాత్మైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి మంగళమవుగాక. సర్వసంపత్ స్వత సర్వవిదే సర్వశక్తయే సర్వశేషినే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం. స్వాభావికముగా అన్నీ తెలిసినటువంటి వాడు, సర్వసమర్థుడు, సర్వప్రధానుడు, సులభుడు, సుశీలుడు ఆ వెంకటేశ్వర స్వామికి మంగళమవ్వాలి. పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళం. పరబ్రహ్మస్వరూపుడు, పూర్ణకాముడు, పరమాత్మస్వరూపుడు, పరతత్వమూర్తి అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి మంగళమవ్వాలని కీర్తిస్తూ ఉన్నాను. ఆకాలతత్వమశ్రాంతమాత్మనామనుపశ్యతాం అతృప్త్యమృతరూపాయ వెంకటేశాయ మంగళం. కాలతత్వాన్ని గమనించకుండా ఎల్లప్పుడూ తన దివ్య సుందరమూర్తిని దర్శించేవారికి తనివి తీరా అమృతము వంటి వాడైనటువంటి వెంకటేశ్వర స్వామికి మంగళమవుగాక. ప్రాయస్వ చరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా కృపయా దిశతే శ్రీమద్వెంకటేశాయ మంగళం. మానవులందరకు పరమ శరణ్యమని తన పాదయుగళమును వరదహస్తముతో నిర్దేశించి చూపుతూ ఉండేటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి మంగళమవుగాక. దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలైః అపాంగైః సించతే విశ్వం వెంకటేశాయ మంగళం. దయా అనేటువంటి అమృతి నది యొక్క అలలవలే చల్లలైన చూపులతో ఈ సమస్త ప్రపంచాన్ని చల్లబరుస్తూ ఉండేటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి మంగళమవుగాక. స్రగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తిశమనాయాస్తు వెంకటేశాయ మంగళం. తాను ధరించినటువంటి పూమాలలు, సొమ్ములు, పీతాంబరము, ఆయుధములు అన్నిటికీ పరమశోభను ఆయన చేకూర్చేటువంటి వాడు, దివ్యమంగళ విగ్రహ స్వరూపుడు, సమస్త పీడాపరిహారకుడు, కలియుగ ప్రత్యక్ష వరదుడు ఆ వెంకటేశ్వర స్వామికి మంగళమవుగాక. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో శోభిల్లేటువంటి వైకుంఠాన్ని త్రోసిరాజని
ఎటువంటి రక్తి లేకుండా ఈ స్వామి పుష్కరిణి గట్టున లక్ష్మీదేవితో విలాసంగా ఈ తెప్పోత్సవాలలో క్రీడిస్తూ ఉండేటువంటి వెంకటేశ్వర స్వామికి మంగళమవుగాక. శ్రీమత్ సుందర జామాతృ మునిమానసవాసినే సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మళవాళ మహాముని యొక్క మనసులో సమస్త లోకములందు నివసించేటువంటి ఆ శ్రీనివాసునికి మంగళమవుగాక. అంటే ఈ స్తోత్రము చేస్తూ ఉండేవారు, ఈ మంగళాశాసనం చేస్తూ ఉండేటువంటి వారు ప్రతివాది భయంకర అన్నన్ స్వామివారు. శ్రీనివాస స్వామికి ఆయన మంగళాశాసనం చేస్తూ తనకు తన గురువైనటువంటి రమ్యజామాతృమునికి మంగళాశాసనం చేశారు. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళాశాసనం చేసే మా ఆచార్యులు మొదలు పూర్వాచార్యులందరూ పూజించినటువంటి ఆ శ్రీనివాసునికి మంగళముగాక అన్నారు. శ్రీనివాస స్వామి యొక్క సుప్రభాత స్తవం చివరిలో ఉండేటువంటి ఈ మంగళకరమైనటువంటి స్తోత్రం స్వామికి ఆనందకరమైనటువంటిది. ప్రతినిత్యం ప్రాబోధికీ స్తవంగా అందించబడేటువంటి దాన్ని మంగళ కర్పూర హారతుల మధ్య వీక్షించాం. ఆ దేవదేవుణ్ణి ఈ తెప్పలలో ఆశ్రయించిన వారందరికీ తిప్పలు తొలుగుతాయి. సంసార సాగర సముత్తరణైక సేతువు సమస్త సన్మంగళాలను కటాక్షిస్తాడు. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దన. అయ్యో, ఈ ప్లవోత్సవాలు ముగిసిపోతున్నాయనే బెంగే అవసరం లేదు. స్వామి అలా దర్శించి హృదయంలో ఎవరైతే ఆ మనస్సులో స్వామి ఉండాలి అని అనుకుంటారో వారిలో ఈ ప్లవోత్సవరాయుడు అలా పరిభ్రమిస్తూనే ఉంటాడు. ఆయన పాదార వింద మకరంద సంసేవాశక్తి ఎప్పుడూ వసివాడకుండా ఉండాలనేటువంటి కటాక్షాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. నా యొక్క చరణాలను ఆశ్రయించండి. పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీవెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆనాడు శమంత పంచకం అనేటువంటి కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఎలా అయితే స్వామి తన పాదార విందములను దర్శింపజేసి అనుగ్రహించాడో, ఇలా సకల లోకములలో ఉండేటువంటి నరులు ఆశ్రయించినప్పుడు వారికి ఆ శరణాగతిని కటాక్షిస్తూ ఉన్నాడు స్వామి. ఉభయదేవేరీ మనోహరుడే. అమ్మవార్లు అటూ ఇటూ నిలిచి ఉన్నారు. భర్తు వెంకటనాయకస్య హృదయే ద్వేధా విధాయాత్మనః మూర్తిం శశ్వదీయం కృపామృతఝరీ శ్రోతస్వినీ భార్గవి ఉద్ధర్తుం నిఖిలాన్ అగణ్య విషమాం హోవన్ని దగ్ధాత్మనః జంతూన్ సన్నిదధాతి విశ్వజనని పద్మావతీ రక్షతాత్. ఓ